అరే ఇక లోపల లోపల ఏమడు సన్మానం చేయరు బాబు. कांग्रेस पार्टी जिंदाबाद। कांग्रेस राहुल गांधी जिंदाबाद। जोर से बोलो राहुल गांधी जिंदाबाद। और जोर से बोलो राहुल गांधी जिंदाबाद। राहुल ఈ రోజు సాధించిన తర్వాత మన పెద్దలు కూడా ఈ దరిద్రులు ఇటువంటి వాళ్ళు వస్తారని 75 సంవత్సరాల కిందనే రాజ్యాంగంలో పెట్టుకున్నాం. 5 సంవత్సరాలకు ఒక్కసారి వాగ్దానాలు చేసే ఎలక్షన్లో వాగ్దానాలు కట్టుబడి ఉండకుండా మనందరినీ సెక్షన్స్ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటాడే, అటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పడానికి ఎలక్షన్స్ వాటిని మానని ఏ విధంగా ఇబ్బంది పెట్టిండో నేను వాడిని ఇబ్బంది పెట్టినంటాను కదా దుర్మార్గులని. కనీసం మా పిల్లలు కానీ వ్యవసాయాలు కానీ బీదవాళ్ళకి ఇల్లు ఇస్తామని ఇల్లు కానీ కేజీ2 పీజీ అని ఈ పక్కనే స్కూల్ ఉన్నది, గురుకుల పాఠశాల అమ్మాయిలు. నేను ఉన్నప్పుడు 5th నుంచి 10th వరకు ఉంటే అకామిడేషన్ లేదంటే ఇక్కడ 2 బిల్డింగ్స్ కట్టాం, మైనారిటీస్కి ఒకటి, హిందూస్ పిల్లలకు ఒకటి. అటువంటిది కూడా కనీసం 10 గుంపులు దొంగితే చేసేవాళ్ళు. మేమందరం ఈ ప్రకాశ్ మా దృష్టికి తెచ్చిన తర్వాత నేను రామ్మోహన్ పులిసీను కంట్రిబ్యూషన్ చేసుకొని నా విద్యార్థులకు కేవలం అమ్మాయిలు వాళ్ళ ఎడ్యుకేషన్ ఇబ్బంది పడద్దని అక్కడ కనీసం 3 లక్షల పైన పెట్టి చేపించి మళ్ళీ వాళ్ళకి 5 ఇంతే. ఈ దరిద్రులు ఇంత రెవెన్యూ పెట్టుకొని దానికి తప్పి కూడా చేస్తున్నాడే. అటువంటి వాళ్లకు ఏదో సుదర్శన్ రెడ్డిని చూసి కాంగ్రెస్ కాదు, ఎవడైతే మనకు నాశనం చేస్తా ఉన్నారో ఏ పార్టీ అయినా సరే రేపు చెప్పిన హెడ్ క్వార్టర్ కానీ ఇక్కడ వచ్చేసిన పక్కన గ్రామస్తులు కానీ యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వాళ్ళందరికీ స్వాగతం చెప్తూ మన యువకులకు ఈ ముఖ్యమంత్రి మాటలు చెప్పే ముఖ్యమంత్రి ఏదైతే మనం తెలంగాణ మనమందరం బాగుపడమని తెచ్చుకున్న తెలంగాణని ఇటువంటి దరిద్రులు వచ్చి కనీసం Group 1 Group 2 ఎగ్జామ్స్ పెట్టకుండా నా విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏదైతే అన్యాయం చేస్తా ఉన్నాడే దాన్ని దృష్టి పెట్టుకుని ఇంత ఏదైనా కాంటెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ ప్రజాస్వామ్యాన్ని కొందరు దరిద్రులు వాళ్ళ ఇష్టం వాళ్ళ స్వార్థాల పనులు చేసుకుంటా ఉన్నారే, దాన్ని పక్కన పెట్టచ్చు అన్న ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. మీ యువకులకు ఒక్కడే